యేసుక్రీస్తు ప్రభునామలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. లేఖన భాగాన్ని చదువుకొని దైవ వర్తమానాన్ని మనం విద్దాం. దావీదు రాసినటువంటి కీర్తన 37వ కీర్తన 8వ వచనాన్ని మనం ఈరోజు వాక్య భాగంగా చదువుదాం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, గనుడా, మహోన్నతుడా, సర్వాధికారి, శక్తిమంతుడా, మహిమ కలిగిన మా తండ్రి అయినందుకు నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. నీ ప్రేమ చేత మమ్మలను శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మమ్మల్ని రక్షించి ఈ రోజున నీ బిడ్డలుగాను మార్చి నీ వాక్యాన్ని నాయన నీ బిడ్డలను దీవించండి. నీ లేఖనాలు వివరిస్తూ ఉండగా మాట్లాడి మహిమ పొందండి. ప్రతి ఒక్కరు ప్రభు నీ మాటలు వింటున్నప్పుడు వాళ్ళ హృదయాంతరంగాల్లో మార్పు చెంది నీ కొరకు నిలబడి దీవెన పొందేలా చూడమని, దీవించి మేలుతో నింపమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, లేఖన భాగాన్ని మనం విన్నాం. కీర్తనాకారుడైనటువంటి దావీదు 37వ కీర్తనలో రాస్తున్నప్పుడు దేవుడు క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి, యేసు రక్తంలో కడగబడిన బిడ్డలు ఎలా ఉండాలి, క్రైస్తవుడు అంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలో మాట్లాడుతూ 1 నుండి దాదాపు 10 వచనాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 10 వచనాల్లో చాలా మాటలు ఉన్నాయి. దేవుని మీద ఆధారపడమని, దుష్టుని చూసి వ్యసన పడొద్దని, చెడ్డవారిని చూసి వ్యసన పడొద్దని, దేవుని మీద ఆనుకోమని, ప్రార్థన చేయమని, భారాన్ని ప్రభు మీద వేయమని అన్ని చెబుతూ మానవ జీవితంలో చాలా విలువైనది, శ్రేష్టమైనది, చిన్న బిడ్డలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఉన్నటువంటి జీవితం ఏమిటంటే కోపం. కోపాన్ని గురించినటువంటి మాటలు దేవుడు అక్కడ దావీదు ద్వారా వ్రాయిస్తున్నాడు. కోపం వలన ఎంత నష్టం కలుగుతుందో ఈనాడు మానవుడు గ్రహించలేకపోతున్నాడు. బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది, కోపాన్ని మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. ఎందుకు కోపాన్ని ఎందుకు మానాలి, ఆగ్రహాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? కోపం వలన నష్టం వాటిల్లుతుంది. బైబిల్ గ్రంథంలో కోపపడి తన జీవితాన్ని చేతులార జార విడుచుకున్న ఒక యవనస్తుని ఈరోజు నేను మీకు గుర్తు చేస్తున్నా. ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఆది మానవులుగా, మొదటి మానవులుగా దేవుని చేత సృజించబడినటువంటి ఆదాము అవ్వల జీవితాల్లో జరిగిన, వాళ్ళ బిడ్డల జీవితంలో జరిగిన, వారి కుటుంబంలో జరిగిన ఒక సంఘటన మనం ఆదికాండం 4వ అధ్యాయంలో చూడగలం. ఈ 4వ అధ్యాయంలో ఏమి వ్రాయబడి ఉన్నదయ్యి అంటే ఒకసారి మనం 5వ వచనాన్ని 6వ వచనాన్ని చూద్దాం. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసినది ఎలా తల ఎత్తుకున్నవా అని మాట్లాడుతున్నాడు. ఎవరు ఈ కయ్యూను? దేవుడేని యెహోవా ఆదాము అవ్వలను చర్మపు సొక్కాలను ఇచ్చి ఏదైనా తోటలో నుంచి బయటకు వెలివేశాడు. దేవుడు ఆదాము అవ్వలను ఏదైనా తోటలో నుంచి బయటకు వెలివేసేటప్పుడు చర్మపు సొక్కాలను తొడిగించాడని 3వ అధ్యాయంలో మనం చూడగలం. బయటకు వచ్చినటువంటి ఆదాము అవ్వలు వాళ్ళ జీవితాలు కష్టాలు ప్రారంభమైనాయి, శ్రమలు ప్రారంభమైనాయి, వేదనలు ప్రారంభమైనాయి.
కుటుంబ భారాలు బాధ్యతలు ప్రారంభమైనాయి. అలాంటి పరిస్థితులలో దేవుడైన యెహోవా అవ్వను జ్ఞాపకానికి తెచ్చుకొని ఒక కుమారుణ్ణి ఇస్తాడు. అప్పుడు ఈ అవ్వ, ఆదాము భార్య అయిన అవ్వ దేవుని సన్నిధికి వెళ్ళి యెహోవా దయ వలన ఆమె గర్భవతి అయిన తర్వాత యెహోవా దయ వలన నేనొక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అని మొట్టమొదటిగా పుట్టిన కుమారునికి కయ్యూను అని పేరు పెడుతుంది. ఈమె ఏం మాట్లాడుతుంది? యెహోవా దయ వలన అంటే దేవుని దయ నా మీద ఉన్నది. దేవుడు మమ్మల్ని వెలివేసినా, ఏదైనా తోటలో నుంచి బయటికి వెలివేసినా ఆయన కృప మా మీద ఉన్నది, ఆయన దయ మా మీద ఉన్నది. ఆయన మా మీద దయ చూపాడు కనుక నేను గర్భవతిని అయ్యాను, ఒక కుమారుని కన్నాను. అది దేవుని దయ వలన నేను సంపాదించుకున్నాను. దేవుని దయ వలన నీకు కుమారులు పుడతారు. దేవుని యొక్క అనుగ్రహం వలన నీకు బిడ్డలు పుడతారు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం, గర్భ ఫలము ఆయన ఇచ్చు బహుమానమని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో బిడ్డల కొరకు, సంతానం కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని దయ అనేది లేకపోతే, దేవుని చిత్తం లేకపోతే సంతానం కలగదు. అవ్వంటిది యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నానని కయ్యూను అని పేరు పెట్టాను. కయ్యూను అనగా సంపాదన అని అర్థం. ఆ తర్వాత మరొక కుమారుని కంటది. అతనికి ఏబేలు అని పేరు పెడుతుంది. ఏబేలు అనగా అస్థిరుడు అని అర్థం. తల్లిదండ్రులు బిడ్డలకు మరి ఎందుకు పేర్లు పెట్టారో తెలియదు, కానీ కయ్యూను అని సంపాదన, ఏబేలు అంటే అస్థిరత. బహుశా వాళ్ళ పేర్లు వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించినయేమో. వీళ్ళిద్దరూ అన్నదమ్ములే, ఆదాము అవ్వలు. వీళ్ళిద్దరిని పెంచారు. ఇద్దరు కూడా ఒకే రకమైన బోధ చేశారు. దేవుని గురించి చెప్పారు, దేవుని భయం గురించి చెప్పారు, దేవాలయాన్ని గురించి చెప్పారు, భక్తిని గురించి చెప్పారు, ప్రార్థనా జీవితాన్ని గురించి చెప్పాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడో చెప్పాడు. దేవుని కొరకు ఎలా బ్రతకాలో చెప్పారు. దేవుని మందిరానికి అర్పణ ఎలా తీసుకురావాలో చెప్పారు. అందుకని కొంతకాలమైన తర్వాత కయ్యూను అర్పణ తీసుకొని వచ్చాడు, ఏబేలు అర్పణ తీసుకొని వచ్చాడు. ఏబేలేమో గొర్రెల కాపరి, కయ్యూనేమో భూమిని సేద్యపరిచేవాడు. తండ్రి అయినటువంటి ఆదాము అవ్వలు ఆ బిడ్డల జీవితాలకు అలా నిర్ణయించారు. ఏబేలునేమో గొర్రెలిచ్చి గొర్రెల కాపరిగా చేశారు. కయ్యూనికేమో భూమి ఇచ్చి ఒరే బాబు నువ్వు వ్యవసాయం చేసుకోరా అని చెప్పాడు. వాళ్ళు ఇద్దరు నమ్మకంగా చేసుకుంటున్నారు. అర్పణ తీసుకొని వచ్చాడు. కయ్యూను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ తెచ్చాడు దేవునికి. ఇద్దరు అర్పణ తీసుకొని దేవాలయంలోకి వచ్చినప్పుడు దేవుడైన యెహోవా కయ్యూను అర్పణను అంగీకరించలేదు, ఏబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. అప్పుడు కయ్యూనికి కోపం వచ్చింది. అయ్యో, నా అర్పణ దేవుడు అంగీకరించలేదు, నాలో ఏమైనా లోపం ఉందేమో, నేనేమైనా తప్పు చేసేనేమో, ఏమైనా పాపం చేసేనేమో, దేవునికి అవిధేయుని అయ్యేనేమో, అర్పణలో ఏమైనా లోపం, పాపం, శాపం ఉందేమో అని ఆలోచించలా. ఆయన కోప్పడ్డాడు. అందుకని యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 20వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎప్పుడైతే మానవుడు కోప్పడుతున్నాడో, చిన్న విషయానికి పెద్ద విషయానికి చిరాకు పడి తల్లి మీద, తండ్రి మీద, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద, ఇంటి వాళ్ళ మీద, బయట వాళ్ళ మీద, ఆఫీసుల్లో పనిచేసే కాడ, చదువుకునే కాడ, పుస్తకాల మీద కోపాన్ని మానవుల మీద ప్రదర్శిస్తూనే ఉంటాం. ఈ కోపం వలన ఇంట్లో వాళ్ళకి తలనొప్పి తయారైంది.
ఒకసారి కోపం వల్ల ఇంట్లో ఉన్న వస్తువులు పగలగొడతాం, కోపం వల్ల టీవీ పగలగొడతాం, కోపం వల్ల ఫోన్లు పగలగొడతాం, కోపం వల్ల తలుపులు పగలగొడతాం, ఇంటిల్లపాదికి ఇబ్బందిని కలుగు చేస్తాం. బైబిల్ అంటుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 26వ వచనంలో ఈ మాటను మనం చూడగలం. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండకు. కానీ కయ్యూను అలా కాదు. కోపాన్ని లోపల 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 పెంచుకొని ఎంత దూరం తీసుకెళ్ళిపోయాడంటే ఏబేలును చంపే అంత దూరం తీసుకెళ్ళాడు. కయ్యూనులో ఉన్న కోపం ద్వేషాన్ని తెచ్చింది. కయ్యూనులో ఉన్న కోపం పగను పెంచింది. కయ్యూనులో ఉన్న కోపం తన సోదరుడైన ఏబేలు మీద కసిని, పగను, ద్వేషాన్ని పెంచింది. కయ్యూను నెమ్మది లేని జీవితంలోనికి వచ్చాడు. ఒక్క కోపం కుటుంబంలో ఉన్న వారిని తల్లకిందులు చేస్తుంది. ఇంతకీ దేవుడు కయ్యూను అర్పణ ఎందుకు అంగీకరించలేదు? ఏబేలు అర్పణ ఎందుకు అంగీకరించాడు అంటే కయ్యూను విశ్వాసం లేకుండా అర్పణ తెచ్చాడు. ఏబేలైతే విశ్వాసముతో అర్పణ తీసుకొచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చేవాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం అని హెబ్రీ పత్రిక 11:6 మనం చూస్తాం. నువ్వు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నమ్మకంతో, విశ్వాసంతో నువ్వు అర్పణ ఇచ్చినా, కానుకిచ్చినా, హృదయం ఇచ్చినా, పాట పాడినా, ప్రార్థన చేసిన దేవుని సన్నిధిలో విశ్వాసంతో చేయాలి. కయ్యూను తల్లిదండ్రుల ద్వారా మాట విన్నాడు కానీ అతను విన్న విశ్వాసం కోల్పోయాడు. ఏమండి, ఏబేలైతే విశ్వాసాన్ని పెంచుకున్నాడు. తన గొర్రెల్లో నుండి శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చాడు. కయ్యూనైతే పంట తీసుకొచ్చాడు కానీ అది తాలు గింజలు. దేవుని మీద విశ్వాసం లేకుండా తీసుకొచ్చాడు కనుక కోపడుతున్నాడు. దేవుడు అడిగాడు, కయ్యూను నీకు కోపమేలా? తల దించుకున్నావేమి, ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావేమని అడిగాడు. బైబిల్ చెబుతామన్నది, నీవు సత్క్రియలు చేసినడలా తల ఎత్తుకొనవా? అలా చేయకపోతే నీ వాకిట పాపము పొంచి ఉన్నది, దానికి నీ మీద వాంఛ కలుగుతుంది, పాపము నిన్ను ఏలుతుంది. దేవుని వాక్యబడి నా సహోదరుడా, సహోదరి, తల్లి, అమ్మ, నువ్వు భర్తవో, భార్యవో, బిడ్డవో, కుమారుడివో, కుమార్తెవో, ఎవరువో నీ ఇంట్లో కోపడుతున్నావా? నీ కోపం వలన నీ బంధువులు ఇబ్బంది పడతారు. ఆఫీసులో కోపడుతున్నావా? నీ కోపం వలన ఆఫీసులో పనికి ఆటంకం కలుగుతుంది. బైబిల్ అంటుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. కారణం ఏంటి? కోపానికి సరి అయిన కారణం ఉండాలా. దేవుని కోపం నిమిషం మాత్రమే ఉన్నది. దేవుడు గనక మన మీద కోపడితే భూమి మీద ఏ మానవుడు బతకడు. కయ్యూను కోపం వలన ఎంత నష్టం వచ్చిందో తెలుసా? ఏబేలును పొలానికి తీసుకెళ్ళి ఆ ఏబేలుని చంపేశాడు. ప్రపంచంలో బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి నరహత్య కయ్యూను ఏబేలును చంపటమే. మొట్టమొదటి నరహంతకుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరంటే కయ్యూను. రక్త సంబంధికులు మొట్టమొదటిగా సహోదరుని చంపిన వ్యక్తి కూడా కయ్యూనే. దేవుడు అంటున్నాడు, చంపేసి ఇంటికి వచ్చినాక దేవుడు కయ్యూనుతో అన్నాడు, కయ్యూను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ? దేవుడితో అంటున్నాడు, నేను కాపలా పడినా, నన్ను కాపలా పెట్టేవా నువ్వు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏబేలు రక్తం, నీ తమ్ముడైన ఏబేలు రక్తం నేల మీద ఒలికింది, అది నేల నుండి స్వరంతో నాకు మొరపెడుతున్నది. దానివల్ల ఏం జరిగింది? 3 నష్టాలు జరిగినాయి. ఒకటి, దేవుడైన యెహోవా కయ్యూను శపించాడు. ఎలా శపించాడు? ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనంలో 12వ వచనంలో ఈ మాట ఉంది, నీవు నేలను సేద్యపరచినప్పుడు
అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరమై ఉందువు. ఏమండి, దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. నీవు కోప్పడ్డావు, పాపం చేసావు, సహోదరుని చంపావు, సహోదరుడైన నీతి పొందిన రక్తం నాకు మొర్ర పెడుతుంది. అవునండి, ప్రార్థన చేస్తుంది రక్తం. సృష్టి ప్రార్థన చేయటం విన్నాం, రక్తం ప్రార్థన చేయటం విన్నాం, పక్షులు ప్రార్థన చేయటం విన్నాం, ఏమండి నేల ప్రార్థన చేయటం విన్నాం, దూలాలు ప్రార్థన చేయటం విన్నాం, రాళ్ళు ప్రార్థన చేయటం విన్నాం. ఈ లోకంలో ఉన్న అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ అన్ని ప్రార్థన చేస్తున్నాయి, కానీ మానవుడు మాత్రం దేవునికి ప్రార్థన చేయట్లా, భయపడట్లా. అందుకు కయ్యూనుకు ఏమిటా శిక్ష అంటే, ఒకటి, వ్యవసాయం ప్రారంభిస్తాడు కానీ సారము ఇవ్వదు, భూమి సారం ఇవ్వదు, పంట ఇవ్వదు. ఏ తాలైతే దేవునికి అర్పణగా తెచ్చావో అదే తాలు నీకు ఉంటుంది. మనుషుడా, ఏమి విత్తుతావో అదే పంట కోసాడు కయ్యూను. రెండవది, దేశ దిమ్మరైపోతావు. మూడవది, కయ్యూను అన్నాడయ్యా, ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అవును, గొప్ప శిక్షను విధించాడు దేవుడు. బైబిల్ చెబుతా ఉన్నది, కయ్యూను దేవుని సన్నిధిలో అయ్యా 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 అని కనికరించమని సమయం అయిపోయినాక దేవుని అడుగుతుంటే దేవుడు అంటాడు, కయ్యూనా, కాబట్టి ఎవడైనా కయ్యూనను చంపిన యెడల వానికి ప్రతిదండగా 7 అంతలు కలుగును. ఎవరు కూడా కయ్యూను చంపకుండా కయ్యూను నుదుటిన ఒక గుర్తు వేశాడని బైబిల్లో రాయబడి. దేవుని వాక్యాన్ని విన్న ప్రియ సహోదరి సహోదరు, కోపపడమని దేవుడు చెబుతున్నాడు, కానీ ఆ కోపానికి సరి అయిన కారణం ఉండాలి. కోపాన్ని విడిచిపెట్టమని కూడా చెప్తున్నాడు. సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం ఉండకూడదు. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కయ్యూను కోపడ్డాడు. ఆ కోపం వలన తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. చేతులారా తండ్రి నుంచి దూరం అయ్యాడు, తల్లి నుంచి దూరం అయ్యాడు, నరహంతకుడయ్యాడు. మొట్టమొదటి నరహంతకుడయ్యాడు, మొట్టమొదటి కోపిస్తయ్యాడు, మొట్టమొదటి పాపిస్తయ్యాడు. తన జీవితాన్ని చేతులారా చెడగొట్టుకున్నటువంటి వ్యక్తిగా, ఒక నీతిమంతుని చంపినటువంటి పాపము ఎవరి మీదకి వచ్చిందంటే కయ్యూని మీదకి వచ్చింది. గమనించున్న వాక్యాన్ని వింటున్న సహోదరి, కోపం మాను. దేవుడు మాట్లాడుతున్నాడు. కోపం మానితే 3 దీవెనలు వస్తాయి. ఒకటి, నీ ఇంటి వాళ్ళు సమాధానంగా ఉంటారు. 2, దేవుని వాక్యాన్ని పాటించిన వ్యక్తి అవుతావు. 3, ప్రార్థన చేయటానికి నీకు మనసు ఉంటుంది. ఇలాంటి ఆశీర్వాదాలు నీ కుటుంబానికి నీవు కోపం మానితే కలుగుతాయి. అలాంటి కోపాన్ని విడిచిపెట్టి దేవుని మీద నీ భారం వేసి ప్రార్థన చేయి. ప్రభు నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ కృపను బట్టి వాక్యాన్ని నీ బిడ్డలు కోపాన్ని విడిచిపెట్టి, ఆగ్రహాన్ని విడిచిపెట్టి, అయినా నీ సన్నిధిలో ప్రార్థించి నీ బిడ్డలుగా మారడానికి ప్రభు చూపించును. మీ దేవునితో నీకు తృప్తిపరచును. మా మనవలు మా ప్రభు రక్షకుడే యేసు ప్రభు నామమున ప్రార్థించి ఆశీర్వదించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని మీ అందరికి తోడై ప్రభు నడుపును గాక.